ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. 2 ఏపీఎఫ్ఎస్ఎల్ బృందాలు ప్రమాదానికి గల కారణాలపై ఆధారాలు సేకరిస్తున్నాయి. విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్, పోలీస్ అధికారులు ప్రమాదంకి గల కారణాలపై విచారణ చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. 2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో ప్రయాణికుడు సజీవ దహనమైనట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి ఏపీఎఫ్సిఎల్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందువల్ల జరిగిందనే దాని మీద అయితే విచారణ అనేది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, విజయవాడకు సంబంధించిన డిఆర్ఎం సైతం కూడా ఇక్కడకు వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు, వాళ్ళంతా కూడా నిపుణుల బృందం అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా లోతైన విచారణ అనేది చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన నివేదిక మీద ఒక కమిటీ అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అసలు ఎందువల్ల ఈ ప్రమాదాలు అనేవి చోటు చేసుకుంటున్నాయనే దాని మీద కూడా ఒక కమిటీని సైతం కూడా వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే విచారణ అయితే ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎందువల్ల అగ్ని ప్రమాదం అనేది సంభవించింది, కేవలం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ B1 బోగి మొదట చూసుకున్నట్లయితే కనుక ఈ B1 బోగిలోనే ప్రస్తుతం మంటలు అనేవి జరగడం జరిగింది. అయితే ఆ మంటలు అంటుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్న ఏదైతే బోగి ఉందో ఎంటీ బోగి M2 ఈ బోగికి సైతం కూడా మంటలు అనేవి వ్యాపించాయి. ఆ సమయంలో చూసుకున్నట్లయితే కనుక దీంట్లో ఈ M2 బోగిలో 82 మంది వరకు ప్రయాణికులు, దీంట్లో చూసుకున్నట్లయితే కనుక 72 మంది వరకు ప్రయాణికులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. వారంతా కూడా హుటాహుటిన ఎప్పుడైతే ఈ ప్రమాదం సంభవించిందో వెంటనే వాళ్ళంతా కూడా హుటాహుటిన బయటకు వచ్చేశారు. అయితే అన్ఫార్చునేట్లీగా ఒక 70 ఏళ్ల విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ అనే వ్యక్తి రాలేకపోయారు. అది దురదృష్టవశాత్తు ఆయన ఈ ప్రమాదంలో అయితే మృతి చెందడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు, మొత్తం అన్ని కూడా ఇక్కడ ఉన్న CCTV దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ట్రైన్ లోపలంతా కూడా అధికారులు వెళ్లి అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆధారాన్ని సైతం కూడా సేకరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 బృందాలు, అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా 2 బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. 2 బృందాలు కూడా చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైతే అక్కడ ఏసీ బోగికి సంబంధించిన ఏదైతే మనం చూసుకోవచ్చు, అక్కడ డోర్ దగ్గర ఏసీ బోగికి సంబంధించిన ఎలక్ట్రిక్ పరికరాలన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఒక్కొక్క శాంపిల్స్ సైతం కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. మరొక వైపు అనకాపల్లికి సంబంధించిన జిల్లా ఎస్పీ సైతం కూడా స్వయంగా ఇక్కడ పర్యవేక్షించారు. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ సైతం కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం జరిగింది. అయితే ఇది కేవలం మానవ తప్పిదం వల్ల జరిగిందా, లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏమన్నా జరిగిందా అనే దాని మీద అయితే లోతైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా అయితే చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా అంటే యలమంచిలి స్టేషన్కు రీచ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా బ్రేకులు వేస్తూ ఉన్న సమయంలో కాస్త ప్రెషర్ ఎక్కువయ్యి ఈ పొగలు వ్యాపించినట్లయితే లోకో పైలట్ గుర్తించిన వెంటనే ట్రైన్ ఇక్కడే నిలుపుదల చేయడం జరిగింది. ఆ సమయంలో మంటలు ఒక్కొక్కరిగా వ్యాపిస్తూ ఉన్న సమయంలో ప్రయాణికులంతా కూడా వాళ్ళంతా కూడా సురక్షితంగా బయటకు దిగారు. ఒక వ్యక్తి మాత్రం మృతి చెందడం జరిగింది. అయితే ఆ ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ నుంచి ప్రత్యేక ప్రైవేటు బస్సుల్లో సామర్లకోట తరలించడం జరిగింది. సామర్లకోట నుంచి ఎవరు ఎక్కడికి వెళ్తారనే దాని మీద వారి యొక్క గమ్యస్థానాలకు సైతం కూడా అధికారులు అయితే చేర్చారు. ఏదైతే ఈ దగ్ధమైన బోగీస్ ఏవైతే ఉన్నాయి, ఇటు B1 కానీ ఇటు M2 బోగీలు ఏవైతే ఉన్నాయి, వీటిలన్నింటిని కూడా సపరేట్ చేయడం జరిగింది. సపరేట్ చేసిన అనంతరం ఈ బోగీలను సపరేట్ చేసి వీటిని ఇక్కడే ఉంచి ట్రైన్ మొత్తాన్ని కూడా పంపించి వేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత రైళ్లు రాకపోకలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తీవ్ర ఆటంకం అనేది ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే రాకపోకలకు సంబంధించి ఆలస్యంగా దాదాపుగా 4 గంటలకు పైగానే రైళ్లు అనేవి ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఇటు విశాఖ నుంచి విజయవాడ వెళ్లవలసిన కానీ విజయవాడ నుంచి ఇటు విశాఖపట్నం వెళ్లవలసిన రైళ్లు రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదం ఎందువల్ల జరిగింది, దీనికి కారణం ఏంటి అనే దాని మీద అయితే ఏపీఎఫ్సిఎల్ అయితే విచారణ చేస్తూ ఉంది. దాంతో పాటు ఇటు అధికారులు సైతం కూడా లోతైన విచారణ చేస్తున్నారు. మొత్తం బోగీలన్నింటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ పరిశీలించిన తరువాత ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ నివేదికను బట్టి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక కమిటీ వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.